అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి హత్యకి గురైతే పోస్ట్ మార్టం చేయడం, ఆ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ మృతదేహాన్ని తల్లిదండ్రులకి ఇవ్వాలి. సాధారణంగా మన హిందూ సంప్రదాయంలో పెళ్ళి అయినటువంటి వాళ్ళని శవదహనం చేస్తారు, పెళ్ళి కానటువంటి వాళ్ళని పూడ్చిపెడతారు. అట్లాంటిది అక్కడ అమ్మాయి ఏమో ఆత్మహత్య చేసుకుందని చెప్పడం, మధ్యాహ్నం 3:30 దాకా తల్లిదండ్రులకు చూపించకపోవడం, ఆ తర్వాత చూపించి వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేశాక అప్పుడు మళ్ళీ పోస్ట్ మార్టం అని చెప్పడం, ఈలోపు అమ్మాయి మృతదేహాన్ని తీసుకువెళ్ళిపోయి తగలపెట్టేసేయడం, కుటుంబ సభ్యులతో కూడా సంబంధం లేకుండా ఆ పైన ఆ కార్యాలయ ఎక్కడైతే అత్యాచారం జరిగిందో ఆ భవనాన్ని రెనోవేషన్ పేరుతో కూలగొట్టి అక్కడ రంగులు వేసేయడం కొత్తవి, అవేమీ లేదని ఒక పక్కన చెప్తూ ఉండటం, ఈలోపు మళ్ళీ ఉద్యమం జరుగుతుంటే ఉద్యమం సందర్భంలో దాడి అని చెప్పేసి మళ్ళీ ఆ మిగిలిన ప్రదేశాన్ని ధ్వంసం చేయటం. వీటన్నిటి వెనకాల ఇంటెన్షన్ ఏంటి అంటే ఖచ్చితంగా సాక్ష్యాల తారుమారు. దీని వెనకాల పెద్ద ఏదైతే దాన్ని ఏమంటారు అవయవాలకి సంబంధించినటువంటి మాఫియా హస్తం ఉంది అన్నటువంటి ప్రధాన చర్చ జరుగుతున్నది. దానికి తోడుగా అభిషేక్ బెనర్జీ పేరు ప్రధానంగా చర్చకు వస్తుంది. దాంతోపాటుగా ఇందులో ఈ ముగ్గురు ఎవరైతే ఫేస్బుక్లో ప్రొఫైల్స్ ఉన్నటువంటి ఈ ముగ్గురికి సంబంధించినటువంటి వ్యవహారమే ప్రధానంగా నడుస్తుంది. ఏదైతే ఈ ముగ్గురు కూడా దేశం విడిచి వెళ్ళిపోయారు, వీళ్ళ ముగ్గురు కూడా పార్లమెంటు సభ్యులకి సంబంధించినటువంటి బిడ్డలు అన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ నడుస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది.